చూడండి, అందరి ఫోన్లు ట్యాపింగ్ చేశాం. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా స్వరం ఎవరైతే వినిపించారో నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశాం. ఆ నేతలు ఎవరెవరో చూద్దాము. విపక్ష నేతల నుండి జడ్జిల వరకు, విద్యార్థి నేతల నుండి జర్నలిస్టుల దాకా, విఐపీలు, వ్యాపారులకు బ్లాక్ మెయిల్, ల్యాండ్ సెటిల్మెంట్లు, మరెన్నో కుట్రలు. ట్యాపింగ్ లో కీలక వ్యక్తుల పేర్లు వెల్లడి. రాక్షస పాలన కొనసాగించిన గత ప్రభుత్వం మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు సహకారంతో పలు మాజీ సీఎం కేసీఆర్ సూత్రధారంటూ వాంగ్మూలం. అదుపులోకి అదనపు ఎస్పీ భుజంగరావు సంచలన విషయాలు బయట పెట్టాడనమాట. చూడండి, ఫోన్ ట్యాపింగ్ లో బీఆర్ఎస్ కి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళందరూ, అంటే మూడోసారి మళ్ళీ మేము అధికారంలోకి రావాలని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, బీఆర్ఎస్ కి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడారో వాళ్ళు విద్యార్థులే గాని, నాయకులే గాని, ఇంకా జడ్జిల దగ్గర నుండి న్యాయవాదుల వరకు ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అది కూడా